శ్రీనివాస గారు చెప్పినట్టు ఈ రెండు రెండు డిఫరెంట్ ఇష్యూస్ అండి ఇవి. ఇప్పుడు ఆమె తప్పు చేసిందా లేదా అనేది ఒక ఇష్యూ, కానీ ఆమెను అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ అధికారులు కానీ లేదంటే ప్రభుత్వం కానీ ప్రవర్తించే తీరు ఏంటి అనేది ఒక ఇష్యూ. పోలీస్ అధికారులని ఎవరైతే విశాఖని ముంబై వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాలి? మీద ఫిబ్రవరి 2వ తేదీ 6 గంటలకు 6:30 పెట్టారు. 2-3 రోజులు ప్రాథమిక విచారణ, ఆమె నిజంగా తప్పు చేసిన విచారించుకోవాలా. అన్ని ప్రాథమిక విచారణ అయిపోయిన తర్వాత మాత్రమే ఆమెకు 41A నోటీస్ జారీ చేయాలి. మీరు ఏదైతే సెక్షన్ పెట్టారో అవన్నీ కూడా ఒక నోటీస్ ఇచ్చి విచారించాల్సిన కేసులు కూడా. అయితే 41A నోటీస్ ఇచ్చారా? ఆమెను పిలిపించారా? ఆమె కేసు సరిగా సహకరించకపోతే అరెస్ట్ చేయాలి. అట్లా కాకుండా ఫిబ్రవరి 2వ తేదీ కొత్త కేసు పెట్టి ఫిబ్రవరి 1వ తేదీన మీరు ఎలా టికెట్ బుక్ చేశారు? ఇంకెలా తెలుసు? కుక్క 2వ తేదీ కేసు రేపు పొద్దున కేసుకున్నాడు, మీరు బుక్ చేసుకోవాలి. అదొకటి సార్. రెండోది సార్, తిరుపతి ఇంటర్నేషనల్ కాంప్లైంట్ డాన్స్ లో లెజిస్లేటివ్ కాంట్రాక్ట్ లో అరెస్ట్ తీసుకురావడానికి అధికారులు ఉన్నారు. మామూలుగా మీరు అంటే కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ఎక్కడైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక నార్మల్ మెడికల్ స్టూడెంట్ ని అప్పుడు కూడా ఆమె చదువుతుంటుంది, ఆమె తీసుకురావడానికి ఒక ఏంటి అంటే వేల కోట్లకు సంబంధించిన కేసుల్లో డాన్స్ కావచ్చు సిఏలు ఎస్ఐలు వెళ్తున్నారు. ఎక్కడైతే ఐపీఎస్ ఆఫీసర్ కాకపోతే అలాంటిది ఈమె కోసం ఒక వెళ్ళినాడు అక్కడ బెదిరించడము, రకం పెట్టడం, వాళ్ళ అకౌంట్ సీజ్ చేయడం, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం, అట్లాగే వాళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ డివైసెస్ తప్పుకోవడం. సెల్ ఫోన్ తీసుకోవడం తప్పులేదు. సెల్ ఫోన్ లో ఏదైనా ఇబ్బంది ఉంటే సెల్ ఫోన్ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డేటా వాళ్ళకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా సంబంధించిన అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ తప్పుకుంటారు. రైట్, చివరిగా చెప్పండి సార్, చివరికి ఏమంటారు? మొత్తం నేనంటున్నా ఇవన్నీ తీసుకొచ్చి ఆ డేటాని ఏం చేసి ఆమె క్లియర్ గా చెప్పింది, నా మీద శారీరకంగా ఇబ్బంది పెట్టారు, నా మీద చుట్టూ వేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు, ఎస్ఐలో పెట్టి నన్ను నానా హింసించారు. అసలు ఆమెకి బెయిల్ పెట్టి టైం ఇవ్వలేదండి. ఆ రోజు ఇది అరెస్ట్ చేస్తే 26 బెయిల్ పెట్టి క్షమించగల ఇంత దారుణంగా ప్రవర్తించారు సార్. జీవో కూడా సస్పెండ్ చేసింది. వీళ్ళు జీవో ఇచ్చి వాళ్ళ ముగ్గురే సస్పెండ్ చేసింది. కేసులు పట్టుకోకుండా కేవలం లోకల్ ఇన్స్పెక్షన్ మాత్రమే మీరు ఈ రకంగా చేశారు. ఆమె ఇబ్బంది పెట్టారు కాబట్టి ఒక జీవో ఇచ్చింది. అంటే ఎఫ్ఐఆర్ పట్టించుకోవడానికి బయటికి బుక్ చేస్తారు. అంటే ఇన్స్పెక్షన్స్ మీరు ఎలా అని మాత్రమే విజయశేఖర్ రెడ్డి గారు. మరోసారి అంత నిబంధనలు పెట్టి వారు ప్రవర్తించినప్పుడు వాళ్ళ హైకోర్టుకి వెళ్ళారు. గత సంవత్సరం ఆగస్టులో వాళ్ళ హైకోర్టుకి వెళ్ళారు. ఏమని చెప్పారు? కొట్టేదని చెప్పారు. మరి హైకోర్టు పట్టించిందా? ఏం చెప్పింది? మేము ఫర్దర్ ఆర్డర్ వరకు ఈ కేసు ముందుకు పోతుందని చెప్పింది. అదే హైకోర్టు ప్రభుత్వానికి చెప్తుంది కదా, వీళ్ళేం తప్పు చేసినట్లేరండి, చెప్పచ్చు కదా. ఇప్పుడు మీరు సస్పెన్షన్ లో ఉన్నారండి, మీరు సస్పెన్షన్ లో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు తీసుకోండి. రైట్ విజయశేఖర్ గారు, మీ ప్రశ్న అర్థమైంది. ఈ విషయం ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏం తప్పించి సార్ ఆ జీవో కూడా చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చారు. నేను చెప్పి పోలీసు అధికారులు నేను ఇంత పారదర్శకంగా ఒక జీవో ఇచ్చి వారి మీద పారదర్శకంగా కేసులు పెట్టుకుంటే మరి మీరు ఎందుకు వేరు రైట్ విజయశేఖర్ రెడ్డి గారు. మీ ప్రశ్నలు అర్థమైంది, సమాధానం అర్థమైంది. రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి.
శ్రీనివాస్ ప్రసాద్ గారు చెప్పినట్టు నిందితురాలు బాధితురాలు రెండు అయినప్పుడు ఆమె మీద ఆల్రెడీ ఇంత ముందు కంప్లైంట్ చేసిండేది విద్యాసాగర్ రావు గారు కాబట్టి ఆయన అప్పుడే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఇబ్బందులకు గురి చేస్తుంది, నేను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నప్పుడు కంప్లైంట్ చేయక తప్పదు. అతను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసినటువంటి వ్యక్తి అంత పరిస్థితి ఉందంటే పట్టుకొని రావాల్సిన అవసరం ఉంది. ఆమె ఒక ఫేమస్ అయినటువంటి ఆ ప్రాంతంలో సినిమా యాక్టర్ అయితే ఆటోమేటిక్ గా ఫేమస్ అవుతుంది. దాంట్లో భాగంగా అప్పటికే జిందాల్ పైన కూడా వాళ్ళ మీద ఏదో కేసు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈ బ్లాక్ మెయిల్ కేసు చేసిందని ఏదో కేసు పెట్టిన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తిని తీసుకురావాలంటే సాదాసీదా వ్యక్తులు పోతే కాదని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చిత్రహింసలు లేవు, ఇంకొక హింసలు లేవు, ఏ హింసలు ఆడొచ్చి కూర్చోబెట్టారు, విచారణ పిలిచినప్పుడు ఒక కేసు జగన్మోహన్ రెడ్డి గారి విచారణ దాదాపు 5-6 నెలలు జరిగింది. 5-6 నెలలు జరిగిన తర్వాత అరెస్ట్ చేసినారు. అట్లాంటివన్నీ జరుగుతుంటాయి కేసుల్లో. మామూలుగా విచారణ చేస్తారు, విచారణ చేసినప్పుడు ఒక రోజు రమ్మంటారు. ఈ విషయంలో ఒకవేళ వాళ్ళు వేరే ప్రాంతం వాళ్ళు కాబట్టి ఈ ఒక గెస్ట్ హౌస్ విషయంలో ఏమంటారు మోహన్ రెడ్డి హోటల్ పెట్టి జత్వాని విషయంలో ఏమంటారు? చివరిగా చెప్పు, జత్వాని విషయంలో ఏమంటారు? డైరెక్ట్ గా చెప్పు. అదే జత్వానికి ఖచ్చితంగా రేపు కూడా ఈ సిఐడి అధికారులు మళ్ళీ ఈ పోలీస్ అధికారులు కూడా నిర్దోషులుగా బయటకు తీసుకొచ్చేదానికి ఇది ఒక ఆమెను ఈ విధంగా అన్నా చేసి ఉండాలా, లేదు ఇక్కడ తప్పన్నా లేకుండా అక్కడ తప్పన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జిందాలను బయట వేయడానికి ఈ కారణం తీసుకొచ్చి ఈ విధంగా చేసుకుంటూ వచ్చిండొచ్చు. కాబట్టి వీళ్ళు చెప్పేది వీళ్ళు మహిళల గురించి ఏదో ఒక మాట మహిళలను వాడుకుంటామని, మహిళలు మేం కాదు వాడుకోండేది. ఒక్క నిమిషం మాటనే లేబ్బా, అది వినపల్లే సరిగా, ఎందుకు నీ వాయిస్ వినపల్లే సరిగా అంటున్నా. మీకు సూటి ప్రశ్న, మహిళలను సూటి ప్రశ్న ఏంటంటే సత్యం జిందాల్ అనే వ్యక్తికి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో కేసు ఏదైతే నడుస్తున్నాయా కేసు